హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని మీకు అందించడం జరుగుతుందండి. సో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ మంత్లో ఉంది కాబట్టి సో మీకు టోటల్గా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని మీకు అందించడం జరుగుతుంది. అంటే డిసెంబర్ 2023 నుంచి మీకు నవంబర్ 2024 వరకు కరెంట్ అఫైర్స్ అని మీకు టోటల్గా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని మీకు కవర్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ ఇంతకుముందు డిసెంబర్ 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా జనవరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని కూడా మీకు అందించడం జరిగింది అనమాట. సో ఎవరైనా వీడియోస్ చూడనట్టయితే ఆ వీడియోస్ చూసి ఒక వీడియో చూడండి. చాలా మంచి కంటెంట్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఎక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది అంటే మీకు పేపర్ 1 టోటల్గా మనకి గ్రూప్ 2 వచ్చేసి టోటల్గా 4 పేపర్స్ ఉంటాయి కదా. సో పేపర్ 1లో మీకు చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ మీకు కరెంట్ అఫైర్స్ నోట్లో ఇంటర్నేషనల్, నేషనల్, అదేవిధంగా రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా మీకు కవర్ చేయడం చేసింది కాబట్టి సో రీజనల్ కరెంట్ అఫైర్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి. అండ్ అదేవిధంగా మీకు తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ మీ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు అడుగుతాడు. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ఈ యొక్క సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎఫర్ట్స్, మా ఇనిషియేటివ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని హిట్ చేయండి. అండ్ మీ వ్యూస్, మీ ఒపీనియన్స్ కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? రైట్. సో లెట్స్ గెట్ ఇన్ ద డిస్కషన్ అండి. సో వీడియోని అయితే 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకొని అయితే చూడండి. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పాపులర్ నేమ్ గివెన్ టు ద మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర? వెరీ ఇంపార్టెంట్ అండి. కుంభమేళా ఆఫ్ నార్త్ ఇండియా, కుంభమేళా ఆఫ్ సౌత్ ఇండియా, మహాలక్ష్మి ఫెస్టివల్, మకర సంక్రాంతి. ఆన్సర్ వచ్చేసి కుంభమేళా ఆఫ్ సౌత్ ఇండియా అండి. వెరీ ఇంపార్టెంట్. సో ఇక మేడారం జాతర గురించి చాలా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తానండి. జాగ్రత్త వినండి. కొన్ని పర్సనాలిటీస్ వస్తాయి, ఆ పర్సనాలిటీస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో ఎవ్రీ 2 yearsకి మనకి అవుతుందండి. ఓకేనా? సో దిస్ ఎ ట్రైబల్ ఫెస్టివల్ అనమాట. సో పర్ఫార్మ్డ్ బై ద కోయా ట్రైబ్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎవరు? కోయా ట్రైబ్. రైట్. సో ఎక్కడ జరుగుతుంది ఈ ఫెస్టివల్ అని చూసుకుంటే మనకి తడ్వై మండల్, మేడారం విలేజ్, ములుగు డిస్టిక్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో ఇట్ వాస్ టేక్ ప్లేస్ ఇన్ ద తడవై మండల్, మేడారం విలేజ్ అండ్ ములుగు డిస్ట్రిక్ట్. ఓకేనా? సో ఇది ట్రైబల్ ఫేర్ అండి. అంటే మెయిన్గా కోయా ట్రైబ్ వాళ్ళు దీన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో బట్ కోయా ట్రైబల్ ఇనిషియల్గా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి వాళ్ళు చేసేవాళ్ళు. బట్ వేరే ట్రైబ్స్ కూడా కలవడం వల్ల ఇది మనకి బిగ్గెస్ట్ ఏషియా ఫెస్టివల్ కూడా మనకి రావడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క హిస్టరీ అని చూసుకుంటే ఎందుకు సమ్మక్క సారలమ్మ మహాజాతరని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనం హిస్టరీ అనేది చూద్దామండి. ఓకేనా? రైట్. సో డ్యూరింగ్ కాకతీయ పీరియడ్లో మనకి ఏం జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందండి. ఏంటి? సో మనకి ట్రైబల్ కింగ్ అయిన మేడరాజు ఒక పర్సన్ ఉండేవారండి. ఓకేనా? సో మేడరాజు, ఈ పర్సనాలిటీని గుర్తుపెట్టుకోవాలి. చాలా పర్సనాలిటీస్ వస్తారు, ఏం కంగారు పడద్దు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా. ఓకేనా? సో మేడరాజు అనే పర్సనాలిటీ మనకు ఉండడం జరిగింది. సో తనకి ఒక డాటర్ ఉన్నాడు. ఆ డాటర్ వచ్చేసి ఎవరు? సమ్మక్క. ఓకేనా? సో ఈ యొక్క సమ్మక్కని ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేశారు? సో పగడిద్ద రాజుకి మ్యారేజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో మేడరాజు అనే పర్సన్ ఉన్నారు, తనకి ఎవరున్నారు? డాటర్ సమ్మక్క ఉండడం జరిగింది. సో ఇప్పుడు సమ్మక్క పగడిద్ద రాజు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరికి 2 daughters ఉన్నారు, ఒక 1 son ఉండడం జరిగింది. 2 daughters వచ్చేసి మనకి సారలమ్మ, ఇంకొకరు వచ్చేసి మనకి నాగులమ్మ. ఒక సన్ ఉండడం జరిగిందండి, తన పేరు వచ్చేసి మనకి జంపన్న. ఓకేనా? సో ఈ ట్రీ అనేది మీరు అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో సారలమ్మకి హస్బెండ్ కూడా ఉన్నాడండి. హస్బెండ్ వచ్చేసి మనకి ఎవరంటే గోవిందరాజు. ఓకేనా? సో మీకు ఇది అర్థమవుతుంది అనుకున్నాను. సో మేడరాజు ఉన్నారండి. సో మేడరాజు వచ్చేసి మన కాకతీయులో ఉన్న టైంలో ఒక రీజన్ని పరిపాలించేవాడు అనమాట. అర్థమవుతుందా? సో తనకి ఒక డాటర్ ఉన్నారు, పేరు వచ్చేసి మనకి సమ్మక్క అనమాట. సో ఈ సమ్మక్కని పగడిద్ద రాజుకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. పగడిద్ద రాజు మనకి మేడారం రీజన్ని రూల్ చేయడం జరుగుతుంది ఆ టైంలో, కాకతీయ పీరియడ్ ఉన్న టైంలో. ఓకేనా? సో ఈ యొక్క పగడిద్ద రాజు యొక్క కాకతీయ పీరియడ్ ఉన్న టైంలో మనకి మేడారం రీజన్ని పరిపాలిస్తున్నాడు కదా. సో కాకతీయస్కి తిను వెసల్ కింగ్గా పనిచేయడం జరిగిందండి. ఓకేనా?
అంటే కాకతీయ వాళ్ళ కింద సామంతులుగా పనిచేయడం అని జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు సమ్మక్క అండ్ అదేవిధంగా పగడిద్ద రాజుకి 2 డాటర్స్ ఉన్నారు, ఒక 1 సన్ ఉండడం జరిగింది. డాటర్ వచ్చేసి మనకి సారలమ్మ అండ్ నాగులమ్మ, 1 సన్ వచ్చేసి మనకి జంపన్ అనమాట. సో సారలమ్మకి మ్యారేజ్ కూడా జరిగిందండి. ఇక్కడ హస్బెండ్ వచ్చేసి మనకి గోవిందరాజు. సో గోవిందరాజు ఎవరు? ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ పగిడిద్ద రాజు. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో పగిడిద్ద రాజు ఏదైతే మేడాన్ రీజన్ని మనం పరిపాలిస్తున్నాడో ఆ మేడాన్ రీజన్లో కొంచెం ఫెమెన్ అనేది రావడం అని జరిగిందండి. ఒక కరువు సిచ్యువేషన్ అనేది రావడం అని జరిగింది. సో ఈ ఫెమెన్ రావడం వల్ల అక్కడున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ దే వర్ అనేబుల్ టు పే ట్యాక్సెస్ అనమాట. ఓకేనా. సో అనేబుల్ టు పే ట్యాక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బట్ కాకతీయస్ ఎవరైతే ఉన్నారో కాకతీయ వాళ్ళు ఎక్కువ కొంచెం ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట, ఇది ట్యాక్స్ కట్టమని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు పగడిద్ద రాజు ఫెమెన్ వల్ల పీపుల్ అనేబుల్ టు పే ట్యాక్సెస్ ఉన్న సిచ్యువేషన్లో ఏం చేశారంటే కాకతీయ నుంచి ఒక కింగ్ రావడం అని జరిగింది. ఆ పర్సనాలిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరు? ప్రతాపరుద్ర 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రతాపరుద్ర 2 ఏం చేశాడు? ఈజ్ ద కాకతీయ కింగ్ అండి. సో తినకు ఒక ఆర్మీ అని ఉండమని జరిగింది. ఆర్మీ చీఫ్ ఉన్నారు. ఆర్మీ చీఫ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఆర్మీ చీఫ్ యుగంధార. ఓకేనా. సో యుగంధార ఎవరు? మనకి ప్రతాపరుద్రకి ఆర్మీ చీఫ్గా పనిచేయడం జరిగింది యుగంధార. ఓకేనా. సో ప్రతాపరుద్ర ఏం చేశాడంటే ఈ యుగంధార ఆర్మీ చీఫ్ని వేసుకొని పగడిద్ద రాజు మీద రివోల్ట్ అవడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ ఫైట్లో ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న పగడిద్ద రాజు గారు పెన్ మార్చండి, వెయిట్ సెకండ్. సో ఇక్కడున్న పగడిద్ద రాజు గారు అండ్ అదేవిధంగా సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు. ఓకేనా. సో ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోవడం జరిగింది. సో ప్రతాపరుద్ర అండ్ పగడిద్ద రాజు ఒక ఫ్యామిలీ 2 రివోల్ట్ అవడం వల్ల ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో పగడిద్ద రాజు చనిపోయారు, సారలమ్మ చనిపోయారు, నాగులమ్మ చనిపోయారు, గోవిందరాజు చనిపోవడం జరిగింది. సో జంపన్న కూడా ఏం చేశారంటే నేను ఆర్మీ చేతులు ఎందుకు చనిపోవాలి, నేనే చనిపోతానని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో అంటే తనకి ఇష్టం లేదు నేను ఆర్మీ చేతులు చనిపోవడం, నేనే చనిపోతానని చెప్పేసి తను సంపెన్న వాగు ఉంటుందండి, ఆ సంపెన్న వాగులో చనిపోవడం జరిగిందనమాట. ఓకేనా. సో సంపెంగ వాగు. సో దీన్ని దయ్యాల మడుగు కూడా అంటారు. సో జంపన్న ఏం చేశాడంటే సంపెంగ వాగులో పడి చనిపోవడం జరిగిందనమాట. ఓకేనా. సో టోటల్గా ఆ వాగు అంతా రెడ్ కలర్ మారడం వల్ల దాని తర్వాత ఆ పేరు అనేది సంపెన్న వాగు నుంచి జంపన్న వాగుగా పేరు మారడం జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. దాని తర్వాత మనకి ఇప్పుడు సమ్మక్క ఏం చేస్తుందంటే సమ్మక్క చాలా ఫైట్ చేయడం జరుగుతుంది కాకతీయ ఫోర్సెస్ మీద. దాని తర్వాత తిను చిలకలగుట్ట ఫారెస్ట్కి వెళ్ళి డిసప్పియర్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. అర్థమైందా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో మనకి మేడరాజు ఉన్నారండి, తన యొక్క డాటర్ ఏంటి? మనకి సమ్మక్క అనమాట. సో సమ్మక్క పగడిద్ద రాజు గారికి మ్యారేజ్ అవ్వడం జరిగింది. పగడిద్ద రాజు గారు ఎక్కడ మనం పరిపాలించడం జరుగుతుంది? మేడారంలో పరిపాలించడం జరుగుతుంది అండర్ కాకతీయ రూల్లో. ఓకేనా. సో ఇక్కడ సమ్మక్క పగడిద్ద రాజు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకి 2 డాటర్స్ ఉన్నారు, 1 సన్ ఉండడం జరిగింది. సో సారలమ్మ, నాగులమ్మ వచ్చేసి మనకి 2 డాటర్స్ అనమాట. సన్ వచ్చేసి మనకి జంపన్న. సో సారలమ్మ కూడా మ్యారేజ్ చేయడం జరిగింది గోవిందరాజు. ఓకేనా. సో ఏదైతే పగడిద్ద రాజు గారు రూల్ చేస్తున్నారో ఈ యొక్క మేడారం రీజ్లో అక్కడ ఫెమెన్ రావడం జరుగుతుంది. సో అక్కడ జనాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫెమెన్ రావడం వల్ల, కరువు రావడం వల్ల ట్యాక్సెస్ అనేవి పే చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఉండడం కూడా కాకతీయ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫోర్స్ చేశారు ట్యాక్సెస్ పే చేయమని చెప్పేసి. సో అప్పుడున్న కాకతీయ రూలర్ ఎవరంటే మనకి ప్రతాపరుద్ర 2 అనమాట. తనకి ఆర్మీ చీఫ్ అని కూడా ఉన్నారు యుగంధర. ఓకేనా. సో ఇప్పుడు ప్రతాపరుద్ర 2 అండ్ యుగంధర ఈ యొక్క ఆర్మీని వేసుకొని ఈ యొక్క పగడిద్ద రాజు మీదకి వెళ్ళడం జరిగింది, టోటల్ రివోల్ట్ అవడం జరిగింది. సో ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో మనకి పగడిద్ద రాజు గారు అండ్ సారలమ్మ అండ్ డాటర్ అండ్ నాగులమ్మ డాటర్ అండ్ సారలమ్మ హస్బెండ్ అయిన గోవిందరాజు, ఈ 4 మెంబర్స్ ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో కాకతీయ ఫోర్సెస్ని డిఫీట్ చేస్తారు అండ్ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పర్సనాలిటీ ఎవరు? జంపన్న. సో జంపన్న ఏం చేస్తారంటే నేను ఆర్మీ చేతులు ఎందుకు చనిపోవాలని చెప్పేసి సంపెంగ వాగులో పడి చనిపోవడం జరుగుతుంది. అది రెడ్ కలర్ మాడిపోవడం వల్ల విత్ ద బ్లడ్ ఆఫ్ జంపన్న బ్లడ్ వల్ల అదంతా వాగు రెడ్ కలర్ మారడం వల్ల జంపన్న వాగుగా పేరు అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా జంపన్న చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఎవరున్నారు? సమ్మక్క ఉండడం జరిగింది. సమ్మక్క కూడా
టోటల్ ఈ యొక్క కాకతీయ ఫోర్సెస్ని ఫైట్ చేయడం జరుగుతుంది. ఫైట్ చేస్తూ చిలకల గుట్టకి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడే డిసపియర్ అయిపోతారనమాట సమ్మక్క గారు. ఓకేనా. సో ఇది జరిగిన స్టోరీ, అర్థమైంది. ఇక్కడ వరకు నేను చెప్పాను. సో దాని తర్వాత ఏం చెప్తారంటే సమ్మక్క డిసపియర్ అయిపోవడం వల్ల ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే మిస్ అయ్యారో చిలకల గుట్ట ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో, సమ్మక్క డిసపియర్ అయిపోయిన తర్వాత ట్రైబల్స్ ఆ ప్లేస్లో ఒక టర్మరిక్ అండ్ అదేవిధంగా వెర్మోలైన్ అనేది కనుగొనడం జరిగింది ఒక బాక్స్లో. ఓకేనా. సో చాలా ఎలిమెంట్ ఒక బాక్స్ అనేది ఫౌండ్ చేయడం జరిగింది విత్ టర్మరిక్ అండ్ వెర్మోలైన్. ఓకేనా. సో అప్పటి నుంచి ట్రైబల్స్ ఏం నమ్ముతారంటే ఈ యొక్క బాక్స్ ఫామ్లోనే సమ్మక్క మనకి ఉండడం అని జరిగిందని చెప్పేసి సమ్మక్క సారక్క జాతర అనేది ఎవ్రీ 2 yearsకి శుద్ధ పూర్ణిమ నాడు ఆఫ్ మాఘమాసం రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఎవ్రీ 2 yearsకి ఎప్పుడు శుద్ధ పూర్ణిమ ఆఫ్ మాఘమాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ ట్రైబల్స్ ఈ యొక్క బాక్స్ ఏదైతే కనుగొన్నారో ఆ ఫామ్లోనే సమ్మక్క గారు ఉన్నారు. దాని తర్వాత సమ్మక్క సారక్క జాతర అనేది ఎవ్రీ 2 yearsకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఆన్ శుద్ధ పూర్ణిమ ఆఫ్ మాఘమాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి 4 days చేయడం అని జరుగుతుంది. ఓకేనా. టోటల్ 4 days. సో మనకి Day 1, Day 2, Day 3 అండ్ Day 4 సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో Day 1 ఏం జరుగుతుందంటే గాడెసెస్ సారలమ్మ ఎవరైతే ఉన్నారో, సారలమ్మ ఎవరు? షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ సమ్మక్క. ఓకేనా. సో సారలమ్మని కన్నెపల్లి నుంచి తీసుకురావడం జరుగుతుందండి. ఒక కన్నెపల్లి ఏరియా నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. తీసుకొచ్చి ఈ యొక్క మేడారం స్టేజ్ ఉంటుందంటే గద్దె మీద పెట్టడం అని జరుగుతుంది. ఓకేనా. సో సారలమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కన్నెపల్లి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో దాని తర్వాత Day 2 ఏం చేస్తారంటే సమ్మక్కని తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సమ్మక్క ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెర్మలిన్ ఆ యొక్క టర్మరిక్ ఫామ్లో తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి? చిలకలగుట్ట నుంచి. సో చిలకలగుట్టనే తను డిసైపోయారు కదా. సో అక్కడ నుంచి సమ్మక్కని తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడికి? ఈ యొక్క గద్దె మీదకి, మేడారం గద్దె మీదకి తీసుకురావడం జరుగుతుంది Day 2. సో నెక్స్ట్ Day 3 ఏం జరుగుతుందంటే ఈ Day 3 సమ్మక్కని అండ్ అదేవిధంగా సారలమ్మని ఇద్దరిని గద్దె మీద పెట్టడం అని జరుగుతుంది అనమాట. అంటే 2 goddesses విల్ ప్లేస్ ఆన్ గద్దె, దట్ ఈస్ మేడారం గద్దె స్టేజ్ అంటారు. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ డేనా డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జంపన్న వగలో ఒక హోలీ బాత్ అని చేయడం అని జరుగుతుంది టు సీక్ బ్లెస్సింగ్స్. ఓకేనా. సో ఒక లిక్విడ్ టైప్ ఆఫ్ మహువా ఫ్లవర్స్ అనేది కూడా అక్కడ ఆఫర్ చేయడం అని జరుగుతుంది గాడెసెస్కి. ఏ రోజు? 3rd day రోజు మహువా ఫ్లవర్ ఒకటి ఉందండి, దానిలో ఉన్న లిక్విడ్ అనేది తీసుకొని గాడెసెస్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది Day 3. Day 4 ఏం చేస్తారంటే ఇట్ ఈస్ అ ఫైనల్ డే ఆఫ్ జాతర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకి డేటీస్ ఎవరైతే తీసుకొని వచ్చారో సమ్మక్క కావచ్చు, సారలమ్మ కావచ్చు, వాళ్ళందరినీ ఫారెస్ట్లోకి తిరిగి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సెరమనీ ఏదైతే ఉందో వన ప్రవేశం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా టర్మినాలజీ రావచ్చు, బట్ ఒకవేళ సమ్మక్క సారలమ్మ జాతర మీద ఏదైనా క్వశ్చన్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉంటారు. అంత ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనము చిలకల గుట్టలో మనకి సమ్మక్క గారు డిసపియర్ అవడం జరిగింది. దాని తర్వాత శుద్ధ పూర్ణిమ మాఘమాసం రోజు ఇది 2 yearsకి ఒకసారి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా 4 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ యొక్క 4 daysలో మనకి Day 1 ఏం చేస్తారు? సో సారలమ్మని తీసుకురావడం జరుగుతుంది. సారలమ్మ ఎవరు? షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ సమ్మక్క. ఓకేనా. సో కన్నెపల్లి నుంచి గద్దె మీదకి తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత సమ్మక్కని చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత సమ్మక్కని సారలమ్మని ఈ యొక్క గద్దె మీద ఇద్దరిని పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత జంపన్న వాగులో హోలీ బాత్ అని చేయడం జరుగుతుంది. డివోటీస్ వాళ్ళు ఒక మహువా ఫ్లవర్ సంబంధించిన లిక్విడ్ అనేది కూడా గాడెసెస్కి ఆఫర్ చేస్తారు. అండ్ దాని తర్వాత డేటీస్ని ఫారెస్ట్లోకి తీసుకువెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్నే వన ప్రవేశం అని కూడా అంటారు. ఓకేనా. రైట్, అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెహికల్ ఆఫ్ సమ్మక్క, వెహికల్ ఆఫ్ సారలమ్మ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయాలండి. వెహికల్ ఆఫ్ సమ్మక్క వచ్చేసి మనకి ఏంటంటే టైగర్ అండి. టైగర్ ఈజ్ ద వెహికల్ ఆఫ్ సమ్మక్క. సారలమ్మ యొక్క వెహికల్ ఏంటండి? డీర్. ఓకేనా. సో సమ్మక్క యొక్క వెహికల్ ఏంటి? టైగర్. సారలమ్మ యొక్క వెహికల్ ఏంటి? డీర్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క టర్మినాలజీ అనేది కూడా. ఓకేనా. సో యాక్చువల్లీ ఇది స్టేట్ ఫెస్టివల్గా ఎప్పుడు మనకి ప్రకటించడం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 1996లోనే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది. అప్పుడున్న సీఎం ఎవరంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇన్ ద ఇయర్ 1996లోనే ఈ యొక్క ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్ రికగ్నైజ్ చేయడం జరిగింది బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పుడున్న సీఎం ఎవరంటే మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. అండ్ యునెస్కో ఏదైతే ఉందో
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫేర్ ఏదైతే ఉందో ఒక జాతర ఏదైతే ఉందో బిగ్గెస్ట్ జాతర ఇన్ ఏషియా కూడా రికగ్నిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, బంగారం ఏదైతే ఉందో విచ్ ఇస్ జాగరి. సో దీన్ని మేడారంలో బంగారం అంటారండి, మనం బెల్లం అంటాం కదా జాగరి, అది బంగారంగా అర్పించడం జరుగుతుంది డివోటీస్. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి, టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర పెట్టడం జరిగింది. సో క్లియర్ కట్గా ఒక ఓవర్ వ్యూ అయితే సమ్మక్క సారలమ్మ మహాజాతర గురించి మీకు చెప్పడం జరిగింది. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ టోటల్గా హిస్టరీ ఏంటి అండ్ అదేవిధంగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, శుద్ధ పూర్ణిమ ఆఫ్ మాఘమాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ 2 yearsకి అండ్ ఆ 4 days ఏం చేస్తారు అనేది కూడా చెప్పడం జరిగింది. సో 1996లో దీన్ని రికగ్నిషన్ రావడం జరిగింది. ఏ ట్రైబ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, కోయే ట్రైబ్ వాళ్ళు మెయిన్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రీస్ట్ ఉంటారు కదండి, సో పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్స్ వాళ్ళే ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కోయే ట్రైబ్ వాళ్ళు ఇనిషియల్గా చేసేదండి, ఎప్పుడైతే మేడారం జాతర ఎప్పుడైతే ఉంటుందో ఇనిషియల్ టైమ్స్లో కోయే ట్రైబ్ వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. దాని తర్వాత వేరే ట్రైబ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ మహాజాతర కూడా మనకి రికగ్నిషన్ రావడం జరిగింది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా, సో దయచేసి మీరు పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మనకి రిలేషన్స్ అడగొచ్చింది, అందుకే నేను ఇంత విధిగా టైం తీసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అని అందజేయడం జరుగుతుందండి సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్రతిభ నేమ్తో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 29 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి, రివిజన్ టెస్టులు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది విత్ ద ప్రైస్ ఆఫ్ 3000 అందించడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 20 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 1000 rupees. ఓకేనా, సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 6305935532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు యాప్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయ్యి ఈ యొక్క కోర్సును మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ వాజ్ ద కలెక్టివ్ outlay of the IIT Hyderabad campus development project dedicated to nation by PM నరేంద్ర మోడీ. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ని ఈ యొక్క క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని నేషన్కి డెడికేట్ చేయడం జరిగింది వయా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఓకేనా, సో ఈ యొక్క ప్రాజెక్ట్ కలెక్టివ్ అవుట్లో వచ్చేసి దాదాపు 1089 crore అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది PM నరేంద్ర మోడీ గారు నేషన్కి డెడికేట్ చేయడం అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్కీమ్స్ వేర్ లాంచ్డ్ బై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అట్ సెక్రటరియట్ ఆన్ February 27, 2024. సో మనకి అభయస్థం గ్యారంటీ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఆ ఒక అభయస్థం గ్యారంటీ స్కీమ్ కింద మనకి ఏంటి, గృహజ్యోతి పథకం అండ్ అదేవిధంగా మహాలక్ష్మి పథకం, ఈ 2 స్కీమ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో గృహజ్యోతిలో ఏం చేస్తారు, మనకి ఒక ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్ టు 200 units. ఓకేనా, సో అప్ టు 200 units వరకు కనుక మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తే అప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అవుతుందండి. ఓకేనా, సో దాని తర్వాత మహాలక్ష్మి స్కీమ్ వచ్చేసి ఏంటి, మనకి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ₹500కి ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఏంటి ₹500కి గ్యాస్ సిలిండర్, ఇది మహాలక్ష్మి స్కీమ్. సో గృహజ్యోతి స్కీమ్ వచ్చేసి మనకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ దాని గురించి అండ్ అదేవిధంగా ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ వచ్చేసి మనకి 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫిబ్రవరి మంత్లో సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది ఒక స్కీమ్ అనేది. ఓకేనా, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సిలిండర్ స్కీమ్స్. ఓకేనా, రైట్. ఇంకా మనం మహాలక్ష్మి స్కీమ్ గురించి మనం చూసుకుంటే మహాలక్ష్మి స్కీమ్లో ఏం చేస్తున్నారు, మనకి ఈ యొక్క ఇది గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది 500 రూపీస్కి. ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మహాలక్ష్మి స్కీమ్లో బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో ఆ బెనిఫిషియరీ ఆ గ్యాస్కున్న ఫుల్ ప్రైస్ అనేది పే చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా, ఆఫ్టర్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా, సో బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో గ్యాస్ యొక్క ఫుల్ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది, ఆ సబ్సిడీ వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారు మహాలక్ష్మి స్కీమ్లో. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ యొక్క 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది 3 year కన్సంప్షన్ ఆఫ్ 8%కి తీసుకోవడం జరుగుతుంది. లైక్ చెప్పాలంటే క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా తీసుకున్నారు యావరేజ్గా అంటే మ్యాక్సిమం 8 గ్యాస్ సిలిండర్స్ అండి. ఓకేనా, సో మ్యాక్సిమం 8 గ్యాస్ సిలిండర్స్ ఇయర్కి తీసుకోవడం జరిగిందనమాట. అర్థమవుతుందా, సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏ డిస్టిక్లో ఎక్కువ బెనిఫిషరీస్ అని వచ్చారు ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్లో అంటే మనకి హైదరాబాద్ డిస్టిక్లో
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అనేది తీసుకోవడం అనేది జరిగింది అక్రాస్ ద స్టేట్. ఓకేనా. సో దాని తర్వాత మనకి నల్గొండ, ఖమ్మం ఇవి మనకి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. లోయెస్ట్ సబ్సిడీ ఎవరు తీసుకున్నారంటే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ గురించి చెప్తున్నాను. లోయెస్ట్ గ్యాస్ సబ్సిడీ ఎవరు తీసుకున్నారంటే ములుగు అండి, ములుగు డిస్ట్రిక్ట్. ఓకేనా. ఆఫ్టర్ ములుగు దాని తర్వాత మనకి నారాయణపేట డిస్ట్రిక్ట్ కూడా మనకి తక్కువ రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా డేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మహాలక్ష్మి స్కీమ్ గురించి. సో 500 రూపీస్ గ్యాస్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో బెనిఫిషరీస్ వాళ్ళు ఫుల్ ప్రైస్ అమౌంట్ అనేది పే చేస్తారు. దాంతో సబ్సిడీ అనేది మళ్ళీ బెనిఫిషరీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. మాక్సిమం మనకి 8 గ్యాస్ సిలిండర్స్ అని ఇవ్వడం జరుగుతుందండి యావరేజ్గా. ఓకేనా. యాన్యువల్లీ అంటే యాన్యువల్గా 8 గ్యాస్ సిలిండర్స్ మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అనేది. సో ఎక్కువ బెనిఫిషరీస్ ఎక్కడున్నారు, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. దాని తర్వాత మనకి నల్గొండ, దాని తర్వాత మనకి ఖమ్మం ఉండడం జరిగింది అనమాట. వీళ్ళు టాప్ 3 బెనిఫిషరీస్ అనమాట. ఓకేనా. సో ఎంతమంది సబ్సిడైజ్ గ్యాస్ అనేది తీసుకున్నారు అక్రాస్ ద స్ట్రీట్ అంటే హైదరాబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్, ఖమ్మం థర్డ్. లోయెస్ట్ ఎక్కడంటే మనకి ములుగు అండ్ నారాయణపేట లోయెస్ట్గా ఉండడం జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో దాదాపు అక్రాస్ ద స్టేట్ అని చూసుకుంటే 1.20 crore గ్యాస్ కనెక్షన్స్ అనేవి మనకు ఉన్నాయండి అక్రాస్ ద స్టేట్. ఓకేనా. సో 1.20 crore కనెక్షన్స్ అని ఉన్నాయి అక్రాస్ ద స్టేట్. ఇందులో మనకి 89.99 పీపుల్కి రేషన్ కార్డ్స్ ఉండడం జరిగింది. 89.99 పీపుల్కి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఓన్లీ 40 lakh మాత్రమే ఈ యొక్క 89.99 lakhలో ఓన్లీ 40 lakh మాత్రమే ఈ యొక్క సబ్సిడీకి అర్హులుగా ఉండడం జరిగింది. ఓకేనా. సో ఓన్లీ 40 lakh పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్యాస్ సబ్సిడీ. ఓకేనా. ఈ పాయింట్ కూడా చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మరొకసారి క్లియర్గా చెప్తాను, ఏం కంగారు పడకండి. సో కొంచెం క్లియర్ చేసుకుందాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి స్కీమ్ అండ్ మహాలక్ష్మి స్కీమ్ని 2 లాంచ్ చేయడం జరిగింది. గృహజ్యోతి ఏంటి, మనకి 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ ఏంటి, ఇది గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది సబ్సిడీ గురించి ₹500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి. ఈ మహాలక్ష్మి స్కీమ్లో ఈ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో ఈ బెనిఫిషరీ ఫుల్ ప్రైస్ అని పే చేస్తారు. దాని తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో మాక్సిమం యాన్యువల్గా ఎంత అంటే ఇయర్కి ఎన్ని గ్యాస్ సిలిండర్కి ఇస్తారంటే మాక్సిమం 8 గ్యాస్ సిలిండర్స్కి. ఓకేనా. సో ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ సబ్సిడీ తీసుకోవడం 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తీసుకోవడంలో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం టాప్ 3గా నిల్చుంటే లోయెస్ట్ మనకి ములుగు అండ్ నారాయణపేట ఉండడం జరిగింది. సో టోటల్గా స్టేట్లో ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో చూసుకుంటే 1.20 CR ఉంటే అందులో 89.99 పీపుల్ మాత్రమే రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో 89.99 lakh పీపుల్ ఓన్లీ 40 lakh పీపుల్ మాత్రమే ఎలిజిబుల్ అంట. ఓకేనా. సో ఇది ఇట్లా పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అర్థమైందా మహాలక్ష్మి స్కీమ్ గురించి. నెక్స్ట్ గృహజ్యోతి స్కీమ్ గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. సో గృహజ్యోతి స్కీమ్ వచ్చేసి మనకి ఎవరైతే ప్రజాపాలన ప్రోగ్రామ్ జరిగింది కదండి, ఆ గృహజ్యోతి స్కీమ్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు యొక్క గృహజ్యోతి స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. అర్థమవుతుందా. అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఓకే. దాదాపు 81.54 lakh అప్లైడ్ ఫర్ ద ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. 81.54 lakh పీపుల్ అనే వాళ్ళు అప్లై చేయడం జరిగింది ఒక ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసం. ఓకేనా. ఈ స్కీమ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ యొక్క స్కీమ్ అనేది మనకి రావాలంటే అప్లికేషన్స్ వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది రేషన్ కార్డుకి లింక్ అప్ అయి ఉండాలంట. అర్థమవుతుందా. సో ఈ యొక్క గృహజ్యోతి స్కీమ్ కొరకు 81.54 lakh పీపుల్ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ అప్లై చేసుకునేటప్పుడు అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో ఆధార్ అనేది రేషన్ కార్డ్తో లింక్ అవ్వడం ఉండాలంట. అర్థమవుతుందా. సో ఎవరైతే రెంటింగ్ ఫ్యామిలీస్ ఉంటారు కదండి, సో రెంట్ ఉంటారు కదా, ఆ రెంటింగ్ ఫ్యామిలీస్ కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే 200 యూనిట్స్ కంటే తక్కువ కలుస్తారో వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది, అంటే 0 బిల్ రావడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి అట్ ప్రజెంట్ చూసుకుంటే 39.9 lakh ఫ్యామిలీస్ అనే వాళ్ళు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ ద్వారా. అర్థమవుతుందా. 81.54 lakh పీపుల్ మనం అప్లై చేస్తే 39.9 lakh పీపుల్ వాళ్ళు మాత్రమే దీన్ని ఏమంటారు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. రైట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క స్కీమ్ అనేది ఓన్లీ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ వరకే మనకి ఎలిజిబుల్ అనమాట. కమర్షియల్ కన్జంప్షన్ కోసం అయితే కాదు. దయచేసి పాయింట్ అయితే మీరు గుర్తించండి. సో నేను గృహజ్యోతి స్కీమ్ గురించి ఏం చెప్తున్నానంటే ఈ స్కీమ్ అనేది దోజ్ అప్లైడ్ ఫర్ ద గృహజ్యోతి ఇన్ ప్రజాపాలన ప్రోగ్రామ్ ఎవరైతే అప్లై చేశారో గృహజ్యోతి స్కీమ్కి ఈ యొక్క స్కీమ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవడం జరుగుతుంది. దాదాపు 81.54 lakh అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఎవరైతే రెంట్కుంటారో ఫ్యామిలీస్, ఆ రెంటింగ్ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అనమాట. అర్థమవుతుందా. సో ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 200 యూనిట్స్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి టోటల్ బిల్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి 39.9 lakh పీపుల్ మాత్రమే ఈ ఒక స్కీమ్ని బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది
హౌస్ హోల్డ్ కన్జంప్షన్ వరకే అండి, మన కమర్షియల్ కన్జంప్షన్ అయితే కాదు. ఓకేనా. సో ఇక్కడ మీకు గృహజ్యోతి స్కీమ్ గురించి, మహాలక్ష్మి స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. ఓకేనా, క్లియర్ అనుకుంటున్నాను. సో మహాలక్ష్మి స్కీమ్, గృహజ్యోతి స్కీమ్, సో ఈ డేటా అంతా మీరు నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఇంకా తప్పకుండా స్కీమ్స్ మీద అయితే క్వశ్చన్ అనేది దిగబోతుందండి. ఓకేనా. సో స్కీమ్స్ మీద అయితే డెఫినెట్గా మన క్వశ్చన్స్ అయితే దిగుతాయి. ఓకేనా. సో మీరు నోట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఇక్కడ డేటా అనేది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫీసర్ వాజ్ స్పెషల్లీ అపాయింటెడ్ యాజ్ అ నోడల్ ఆఫీసర్ ఫర్ ద ప్రజావాణి ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ. సో ఈ యొక్క ప్రజావాణి ప్రోగ్రామ్ అనేది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అనేది, ఈ యొక్క ప్రజావాణి ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం అని జరిగింది. మీ అందరూ తెలుసని అనుకుంటున్నాను. ఓకేనా. సో గవర్నమెంట్ అనేది ఎవ్రీ ట్యూస్డే నుంచి ఎవ్రీ ఫ్రైడే వరకు ఈ యొక్క ప్రజావాణి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఎక్కడ మనకి ప్రజాభవన్లో. ఓకేనా. సో ఈ యొక్క ప్రోగ్రామ్కి ఒక నోడల్ ఆఫీసర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. ఆన్సర్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ దివ్య అండి. ఓకేనా. సో గవర్నమెంట్ has స్పెషల్లీ అపాయింటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య యాజ్ అ నోడల్ ఆఫీసర్ ఫర్ ద ప్రజావాణి ప్రోగ్రామ్. సో ఓకేనా. సో ప్రజావాణి ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది మనకి ప్రజాభవన్లో, ఎప్పుడు ఎవ్రీ ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 19th December 2023 మనకి లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది. ఓకేనా. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐఏఎస్ ఆఫీసర్ అయిన దివ్య గారు ఈ యొక్క ప్రజావాణి ప్రోగ్రామ్కి స్పెషల్గా అపాయింట్ చేయడం అని జరిగింది. ఓకేనా, ఒక నోడల్ ఆఫీసర్గా. రైట్, గుర్తుపెట్టుకునే యొక్క పర్సనాలిటీ నేమ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇనాగ్రేటెడ్ ద రీజనల్ సెంటర్ ఆఫ్ ద సంగీత నాటక్ అకాడమీ ఇన్ హైదరాబాద్. సో సంగీత నాటక్ అకాడమీ ఒక రీజనల్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఎం వెంకయ్యనాయుడు అండ్ యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇక సంగీత నాటక్ అకాడమీని వేరే పేరుతో కూడా పిలవడం జరుగుతుందండి. ఏంటంటే దక్షిణ్ భారత్ సాంస్కృతిక్ కేంద్ర. ఓకేనా. సో ఇట్ ఈస్ వెల్ నోన్ యాజ్ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్ర అని పిలవడం జరుగుతుంది, ఏదైతే రీసెంట్గా సంగీత నాటక అకాడమీ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసింది. ఓకేనా. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? వెంకయ్యనాయుడు అండ్ యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద కంట్రీస్ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద సాలార్జంగ్ మ్యూజియం ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ మీకు ఒక టర్మినాలజీ వచ్చింది, ఎపిగ్రఫీ. సో ద సైన్స్ అండ్ స్టడీయింగ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్స్క్రిప్షన్ని స్టడీ చేయడం మనం ఎపిగ్రఫీ అనడం జరుగుతుంది. ఓకేనా. సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందండి ఫర్ ద కంట్రీస్ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అట్ ద సాలార్జంగ్ మ్యూజియంలో. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాదాపు ఒక 1 lakh ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఇక్కడ పెడతారు. వేరియస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఇక్కడ పెడుతున్నారని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. సో ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అనేది అంటే ఇన్స్క్రిప్షన్ సంబంధించిన ఒక నేషనల్ మ్యూజియం అనేది ఇట్ ఈస్ అ ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం అండి. ఓకేనా. దట్ టు రిలేటెడ్ టు ఎపిగ్రఫీ అంటే ఇన్స్క్రిప్షన్ గురించి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్క్రిప్షన్స్ అనేవి దాదాపు ఒక 1 lakh ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ అని ఉన్నాయి. అవన్నీ ఈ యొక్క డిజిటల్ నేషనల్ మ్యూజియంలో ప్లేస్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ అది సాలార్జంగ్ మ్యూజియం ఇన్ హైదరాబాద్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద ఫోకస్ ఆన్ ద కంట్రీ ద ఫస్ట్ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ. సో ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ మీద. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాదాపు ఒక 1 lakh ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ శానిటేషన్ వర్కర్ ఫ్రమ్ తెలంగాణ రీసెంట్లీ మెట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని తెలంగాణ సంబంధించిన ఒక శానిటేషన్ వర్కర్ కలవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి కాంతి లక్ష్మి అండి. ఓకేనా. సో కాంతి లక్ష్మి గారు మనకి వికారాబాద్ డిస్టిక్కి చెందిన పర్సన్ అనమాట. సో వికారాబాద్ డిస్టిక్ అస్నాబాద్ విలేజ్. కంటి లక్ష్మి గారు, సారీ అండి, పేరు కొంచెం తప్పుగా పలికాని, ఏమనుకోకండి. సో కాంతి లక్ష్మి గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలవడం జరిగింది. షీ ఈజ్ అన్ శానిటేషన్ వర్కర్ అనమాట. సో తిని ఏ ఏరియాకి చెందిన పర్సన్? వికారాబాద్ డిస్టిక్ అస్నాబాద్ విలేజ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వేర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ స్పెషల్ అడ్వకేట్స్ ఫర్ సిబిఐ ఇన్ తెలంగాణ హైకోర్టు. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో శ్రీనివాస్ కపటియా అండ్ టి సృజన్ కుమార్ రెడ్డి గారు అపాయింట్ చేయడం జరిగింది బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకొరకు? యాజ్ ఎ స్పెషల్ అడ్వకేట్స్ ఆఫ్ సిబిఐ. సో తెలంగాణ హైకోర్టులో ఒక స్పెషల్ అడ్వకేట్స్ ఫర్ సిబిఐ ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ శ్రీనివాస్ కపటియా అండ్ టి సృజన్ కుమార్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకునే ఒక పర్సనాలిటీ నేమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ చూడండి. విచ్ కంపోజిషన్ వాజ్ డిక్లేర్ ద అఫీషియల్ యాంథమ్ ఆఫ్ ద తెలంగాణ బై ద గవర్నమెంట్. సో జై హే తెలంగాణ ఏదైతే ఉందో అందశ్రీ గారు రాశారండి ఒక పాటని. సో తను రచించిన జై హే తెలంగాణ ఏదైతే సాంగ్ ఉందో
అదే అఫీషియల్ యాంథమ్ ఆఫ్ తెలంగాణగా గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే అందశ్రీ గారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అందశ్రీ గారు జై హే జయ తెలంగాణ ఏదైతే రాస్తారో దాన్ని అఫీషియల్ యాంథమ్ ఆఫ్ తెలంగాణ డిక్లేర్ చేసుకోవడం అని జరిగింది బై ద గవర్నమెంట్. ఓకేనా? సో అందశ్రీ గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఇది మీ హోంవర్క్ ఈరోజు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ న్యూ భరోసా సెంటర్స్ వేర్ వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ బై ద డీజీపీ రవి గుప్తా ఇన్ తెలంగాణ. సో దాదాపు 8 భరోసా సెంటర్స్ అనేవి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి బై డీజీపీ రవి గుప్తా. ఎక్కడెక్కడంటే కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్ అండ్ పెద్దపల్లి అండ్ ఇంకోటి వనపర్తి. సో ఈ ఏరియాస్లో టోటల్గా 8 న్యూ భరోసా సెంటర్స్ అనేవి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది బై డీజీపీ రవిగుప్తా గారు. ఓకేనా? సో కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి అండ్ వనపర్తి. టోటల్ 8 భరోసా సెంటర్స్. ఓకేనా? సో భరోసా సెంటర్స్ గురించి మీకు తెలుసని అనుకుంటున్నానండి. నేను చెప్పొచ్చు, బట్ చిన్న హోంవర్క్ చేయాలి. అసలు భరోసా సెంటర్స్ ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, దేనికి తీసుకొచ్చారు అనేది కొంచెం చూడండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? జస్ట్ న్యూస్లో భరోసా సెంటర్స్ అనేవి 8 న్యూ భరోసా సెంటర్స్ అనేవి వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే భరోసా సెంటర్స్ అంటే ఏంటి అనేది కొంచెం హోంవర్క్ అయితే చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అసోసియేషన్ సెక్యూర్డ్ అప్రూవల్ టు హోస్ట్ ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్ బిట్వీన్ ఇండియా అండ్ కువైట్ ఇన్ హైదరాబాద్. సో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు రావడం జరిగిందండి. సక్సెస్ఫుల్ అప్రూవ్ కూడా ఇవ్వడం జరిగింది టు హోస్ట్ ద ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ రౌండ్ బిట్వీన్ ఇండియా అండ్ కువైట్. సో అర్థమవుతుందా? ఇది హైదరాబాద్లో మనకి జరుగుతుందండి ఆన్ June 6th. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. June 6th యొక్క ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్ రౌండ్ బిట్వీన్ ఇండియా అండ్ కువైట్. సో హైదరాబాద్లో వెళ్ళవుతుంది June 6th. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు మనకి టోటల్గా అంటే సక్సెస్ఫుల్గా ఎవరు దీన్ని నడిపిస్తారనేది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వన్ ద మిస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ 2024 టైటిల్. ఆన్సర్ వచ్చేసి రాధికా నాయుడు అండి. రాధికా నాయుడు గారు మిస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ 2024 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రాధికా నాయుడు. నెక్స్ట్ చూడండి, విచ్ ప్రాజెక్ట్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటల్ పవర్ జనరేషన్ రీసెంట్లీ. సో ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ అండి. ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ థర్మల్ పవర్ కన్జంప్షన్. సో యాజ్ పర్ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదండి, ఆ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే రామగుండంలో విచ్ ఈజ్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఎన్టీపీసీ అనేది 4000 మెగావాట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో 800 యూనిట్స్ మెగావాట్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కోసము ఎక్స్పెరిమెంటల్ పవర్ జనరేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రామగుండం ఎన్టీపీసీ ఏదైతే ఉందో దాని యొక్క సెకండ్ యూనిట్ 800 మెగావాట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎక్స్పెరిమెంటల్ పవర్ జనరేషన్ కింద. ఓకేనా? రైట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎన్టీపీసీ అనేది హ్యాస్ టు కన్స్ట్రక్ట్ విత్ ద 4000 మెగావాట్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ రామగుండంలో. సో ఫస్ట్ ఫేజ్లో 800 + 800 మెగావాట్స్, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 800 మెగావాట్స్ అని ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ థర్మల్ పవర్ కన్జంప్షన్. ఓకేనా? విచ్ ప్రాజెక్ట్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎక్స్పెరిమెంటల్ పవర్ జనరేషన్ రీసెంట్లీ ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ ఫండ్ హ్యాస్ గవర్నమెంట్ శాంక్షన్ ఫర్ ఈచ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ తెలంగాణ టు అండర్టేక్ డెవలప్మెంట్ వర్క్స్. టోటల్గా మనకి కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నండి 119 కాన్స్టిట్యుయెన్సీకి గాను మనకి 1190 CR అనేది శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇందుకు గాను ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 10 CR పెట్టడం జరుగుతుంది ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ కోసం. ఓకేనా? సో ద గవర్నమెంట్ హాస్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ శాంక్షనింగ్ ఆఫ్ 1190 CR టు ఆల్ 119 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ద స్టేట్. సో 10 CR ఎవ్రీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి డెవలప్మెంట్ వర్క్ కింద ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ₹10 crores. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంపెనీ ప్లాన్ టు సెటప్ సోలార్ PV modules and PV cell manufacturing units in Telangana with an investment of 6,000 crores. సో సోలార్ PV మోడల్స్ అండ్ అదేవిధంగా PV cells మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణలో సెటప్ చేద్దాం అని చెప్పేసి
రెనెసెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6,000 CR. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సోలార్ PV మోడల్స్ అండ్ PV సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణలో సెటప్ చేస్తున్నారు విత్ 6,000 CR. అది ఎవరంటే రెనెసెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ బీయింగ్ ఎరెక్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బమ్మెర పాలకుర్తి వాల్మీడి టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బిసైడ్ ద కంప్లీటింగ్ బమ్మెర పోతన టామ్. సో టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గాను పాలకుర్తిలో మనకి బమ్మెర పోతనకి సంబంధించిన ఒక స్టాచ్యూ అనేది వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఒక బమ్మెర పోతన టామ్ వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. ఓకేనా, ఎంత హైట్ 22 feet బ్రాన్స్ అనమాట. సో బ్రాన్స్ చేస్తున్నారు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఒక 22 feet బ్రాన్స్ అనేది ఒక స్టాచ్యూ అనేది ఎరెక్ట్ చేస్తున్నారు విత్ 3 CR. ఓకేనా, సో టోటల్గా ఈ స్కల్ప్చర్ ఎవరు చేస్తున్నారు సార్ అంటే ఒక స్టాచ్యూని రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ ఫ్రమ్ కొత్తపేట్ ఇన్ AP, ఆంధ్రప్రదేశ్ చెందిన పర్సన్ అనమాట. ఈ యొక్క ఐడియల్ చేస్తుంది ఎవరు? రాజ్ కుమార్, కొత్తపేట్, AP. ఈ యొక్క 22 feet బ్రాన్స్ స్టాచ్యూని విత్ 3 CR ఖర్చుతో బమ్మెరపోతన గారి విగ్రహం అనేది ఇక్కడ వాల్మీకి టూరిజం డెవలప్మెంట్ కింద పాలకుర్తిలో మనకి పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో 22 feet టాల్ క్యాస్ట్ బ్రాన్స్ స్టాచ్యూ అనేది రాజ్ కుమార్ గారు చేయడం జరుగుతుంది, ఒక స్కల్ప్చర్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. హూ హాస్ టేకెన్ చార్జ్ యాజ్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తెలంగాణ హైకోర్టులో ఎవరు ఛార్జ్ తీసుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి పల్లె నాగేశ్వరరావు అండి. గుర్తుపెట్టుకుంటారా? సో సీనియర్ అడ్వకేట్ అయిన పల్లె నాగేశ్వరరావు గారు ఈ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుకి ఛార్జ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇంటెండెడ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ స్కిల్ యూనివర్సిటీ బై ద స్టేట్ గవర్నమెంట్. సో రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ అనేది ఇది ఇంటెండెడ్ టు కన్వర్ట్ ఇంటూ అండ్ స్కిల్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఆప్షన్స్ ఏం పట్టించుకోకండి, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ అనేది స్కిల్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేద్దామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటుందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుంది? మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్లోని అండ్ పోచంపల్లి మండల్లో జలాల్పూర్ అనే ఏరియాలో ఉండమని జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ శాంక్షన్ ఇన్ ద 1986 అండి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 1986లో ఈ యొక్క రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక స్కిల్ యూనివర్సిటీ కింద మారద్దామని చెప్పేసి అనుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుంది రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూషన్ అనేది? యాదాద్రి భువనగిరి డిస్టిక్ పోచంపల్లి మండల్ జలాల్పూర్ దగ్గర లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ అవార్డెడ్ ద తెలుగు లాంగ్వేజ్ రత్న లైఫ్ అచీవ్మెంట్ అవార్డు బై ద ఆంధ్రప్రదేశ్ ఆదికరణ లాంగ్వేజ్ అసోసియేషన్. సో ఆంధ్రప్రదేశ్ చెందిన ఆదికరణ లాంగ్వేజ్ అసోసియేషన్ వీళ్ళు ఒక అంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి? తెలుగు లాంగ్వేజ్ రత్న లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనేది. సో ఇది ఎవరికి ఇస్తున్నారంటే డాక్టర్ సుద్దాల అశోక్ తేజ. వెరీ ఇంపార్టెంట్. సో ఈ వాజ్ అ రెసిడెంట్ ఆఫ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి. ఈజ్ ఏ ఫేమస్ లిరిసిస్ట్. సో చాలా ఇంపార్టెంట్, మీ అందరూ తెలుసు అనుకోండి సుద్దాల అశోక్ తేజ గారు. ఓకేనా, సో చాలా పాటలు కూడా రాశారు మూవీస్లో. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికార లాంగ్వేజ్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ రత్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏదైతే ఉందో సుద్దాల అశోక్ గారికి ఇవ్వడం జరిగింది. సో దీని యాదాద్రి భువనగిరి డిస్టిక్ చెందిన పర్సన్ అనమాట, ఒక ఫేమస్ లిరిసిస్ట్. చాలా ఇంపార్టెంట్, పాటలు చాలా బాగా రాస్తారు కూడా అతను. రైట్, గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ ఫ్రమ్ ఫ్రాన్స్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ. సో ఫ్రాన్స్లో ఉన్న ఒక ఫేమస్ కంపెనీ అనేది తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి టెలిపర్ఫార్మెన్సెస్ అండి. ఓకేనా, సో టెలిపర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బిలాంగ్ టు ద ఫ్రాన్స్కి చెందిన ఒక కంపెనీ అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఏ కంట్రీకి చెందింది అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఏ ఫేమస్ కంపెనీ నేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్ టెలిపర్ఫార్మెన్స్ కేమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ సెంటర్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్ట్స్ ఇన్ తెలంగాణ సెటప్. సో ఫస్ట్ అనే పదం వచ్చినప్పుడు మనం కొంచెం ఫోకస్ చేసి చదువుకోవాలి. సో ట్రీట్మెంట్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్ట్స్ ఒకటి సెటప్ చేద్దామని చూస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి వరంగల్లో అండి. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఈ ట్రీట్మెంట్ సెంటర్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్ట్స్ హ్యాస్ బీన్ సెటప్ అట్ ద వరంగల్ MGM హాస్పిటల్ అండి. ఓకేనా, సో MGM హాస్పిటల్ వరంగల్లో ఇది సెటప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, టోటల్ ఆల్ ఓవర్ కంట్రీలో చూసుకుంటే మనకి టోటల్గా 141 ఈ ఒక ట్రీట్మెంట్ సెంటర్స్ అనేవి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి బై ద యూనియన్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు. ఓకేనా, సో వీరేంద్ర కుమార్ గారు అక్రాస్ ద కంట్రీ త్రూ వర్చువల్గా ఒక 41 సెంటర్ 41 42 సో నాకు తెలిసి 41 సెంటర్స్ అనేవి వీళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఫస్ట్ టైం వచ్చిన పదం ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలో ఎక్కడ సెటప్ చేస్తున్నారంటే వరంగల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అసైన్డ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ సి మురళీధర్. సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ అనే పర్సన్ సి మురళీధర్ గారు రిజైన్ చేయడం జరిగింది తన పోస్ట్ నుంచి. దాని తర్వాత గవర్నమెంట్ అనేది ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది వేరే పర్సన్కి అడిషనల్గా ఇంకా రెస్పాన్సిబిలిటీ యాడ్ చేయడానికి. ఆన్సర్ వచ్చేసి అనిల్ కుమార్ అండి. అర్థమవుతుందా? సో తిని ఇప్పుడు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మధుసూదన్ గారు వెళ్ళిపోయారు, మధుసూదన్ కాదు మురళీధర్, ఓకేనా, సారీ ఫర్ దట్. సో సి మురళీధర్ గారు రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనిల్ కుమార్ రావడం జరిగింది తన ప్లేస్లో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో పర్సనాలిటీస్ మీకు చాలా వస్తున్నాయి, ఏం కంగారు పడకుండా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, రైట్. నెక్స్ట్ చూడండి, హూ టుక్ చార్జెస్ గవర్నమెంట్ విప్. సో రీసెంట్గా గవర్నమెంట్ విప్గా ఎవరు వచ్చారని అడుగుతున్నానా. సో ఆన్సర్ వచ్చేసి బిర్లా ఐలయ్య అండి. గుర్తుపెట్టుకుంటారా? సో గుర్తుపెట్టుకోండి. సో బిర్లా ఐలయ్య గారు మనకి గవర్నమెంట్ విప్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, బిర్లా ఐలయ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద పాకాల శాంక్చురీ స్ప్రెడ్ ఓవర్ వరంగల్, మహబూబాద్ అండ్ ములుగు డిస్ట్రిక్ట్స్. సో పాకాల చెరువు మీకు తెలుసని అనుకుంటండి. ఆ పాకాల శాంక్చురీ దగ్గర ఈ యొక్క న్యూ స్పీషీస్ బర్డ్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఎన్ని స్పీషీస్ అని కనుక్కున్నారు అని చూస్తే మనకి 11 న్యూ స్పీషీస్ అని కనుగొనడం జరిగిందండి, ఓకేనా. సో ఫారెస్ట్ అఫీషియల్స్ వారు ఒక 11 న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఐడెంటిఫై చేశారు ఇన్ పాకాల శాంక్చురీలో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అనేది వచ్చేసి సి. పాకాల చెరువు అనేది ఎక్కడ ఉంది దాని గురించి టోటల్ లొకేట్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇలా మీకు శాంక్చురీస్ వస్తున్నాయి కదా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, నేషనల్ పార్క్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకి టైగర్ రిజర్వ్స్ అని కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నోట్ మేకింగ్ అయితే చేసుకొని పెట్టుకోండి తెలంగాణ మ్యాప్లో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ లోకో షెడ్ అండర్ ద సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గాట్ ద ఫస్ట్ పొజిషన్ అమాంగ్ ద ఎలక్ట్రిక్ లోకోస్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్. సో ఎలక్ట్రిక్ లోకోస్లో మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఫస్ట్ పొజిషన్ దేనికి వచ్చిందని అడుగుతున్నాడు. సో గుట్టిన్ లోకో షెడ్, కాజ్పేట్ లోకో షెడ్, వరంగల్ లోకో షెడ్, ములుగు లోకో షెడ్. సో నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి నాకు కామెంట్ సెషన్లో అయితే ఆన్సర్ చేయండి అన్న, నేను చూస్తాను నెక్స్ట్ సెషన్లో ఎవరు కరెక్ట్ పెట్టారు ఎవరు రాంగ్ పెట్టారు అనేది, ఓకేనా. సో నేను నెక్స్ట్ సెషన్లో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను, ఓకేనా. సో సెషన్స్ అన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క క్వశ్చన్స్ని, ఇన్ఫర్మేషన్ని, ఓకేనా. మీకు చాలా మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి నోట్ మేకింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఓపిక్గా నా క్లాస్ వినేందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే విధంగా మనం మాట్లాడుకుందాం, చదువుకుందాం. సో until then keep reading అండి, and this is Pawan and I'm signing off. Bye.